నీలాంబరి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అనుకో, కానీ ఆ బిడ్డ బతికే ఉండాలి. అర్థమైంది కదా? ఏడ్చపనా? అర్థమైంది, పూర్తిగా అర్థమైంది ఎస్పీ మేడం గారు. నీలాంబరి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డని మేము టచ్ చేయకూడదు, అంతేగా? కరెక్ట్ గా చెప్పారు. పొరపాటు నా బిడ్డకి ఏమైనా జరిగిందో మర్డర్ కేసులో మీరు జైలుకి వెళ్తారు. అర్థమైందా? అంత కర్మ నాకు పట్టలేదండి, మీరు చెప్పినట్టే చేస్తానండి. ఆగండి ఆగండి, మీరు లోపలికి ఎందుకెళ్లారు? బయటికి రావడానికే. డాక్టర్తో ఏం మాట్లాడారు? మా సిఐ గారికి బాగునింతం ఎప్పుడొస్తుందా అని అడిగాం. ఓరి నాయనో, ఇది బహుమని మీద పడి కరిచేలా ఉంది. అవునా అక్క? మీరెళ్ళండి సార్. పదండి అత్తయ్య గారు. అత్తయ్య గారా? ఎస్, ఎస్పీ గారికి అమ్మాయినప్పుడు నాకు అత్తయ్య గారే కదా. ఏటి ఎస్పీ గారికి సిఐ గారు అమ్మా? అవును కదేటే, ఈయనగారు నాకు మొగుడైనప్పుడు ఆవిడ నాకు తల్లిగారే అవుతారు కదేటే. పద బావా. ఎస్ మేడం, పదండి. అక్క ఏటి? ఒరే తమ్ముడు, అక్క అసలు వీళ్ళు నిజంగా పోలీసులే అంటావా? అదేనక్క, నాకు కూడా వాళ్ళ గొంతులేంటంటే ఎక్కడో ఎన్నట్టుందక్క. అమ్మయ్యా, మొత్తానికి ఆ డాక్టర్ని బెదిరించేసి వదినకి అపార్షన్ జరగకుండా ఆపించేశాం. ఇక నా మేనల్లుడికి ఎట్లాంటి అపాయం జరగదు. అవును చిట్టమ్మా, పుట్టబోయే బిడ్డంటే మా అక్కకి ప్రాణం. ఎక్కడ అపాయం జరుగుతుందోనని తెగ భయపడ్డాను. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. ఏ కంచు, అవతల ఓ పేషెంట్కి కాన్పు చేయాలి, నువ్వక్కడికి వెళ్ళు. మేడం, ఈ అమ్మాయికి అబార్షన్ చేయాలి. ఏ, అలాంటివన్నీ ఎన్ని చేసుంటాను? నాకేమైనా కొత్త? నువ్వు ముందెళ్ళు, ఆ కాన్పు సంగతి చూడు. లేట్ అయితే అమ్మాయికే ప్రాబ్లం. అది కాదు మేడం, ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. అంటే సీనియర్ డాక్టర్ చెప్తున్నా వినవా? ఇలాగే ఆర్గ్యూ చేస్తే నిన్ను జాబ్లో నుంచే తీసేస్తాను, ఏమనుకున్నావో? అలాంటిదేమీ లేదు మేడం. మరి తొందరగా వెళ్ళు. అలాగే మేడం. సిస్టర్, నువ్వు తీసుకురా. బావా, ఆ డాక్టర్ ఏంటి ఇంకో వైపు వెళ్తుంది? ఈ కొత్త డాక్టర్ ఎవరు వదిన లోపలికి తీసుకెళ్తుంది? అసలు ఆవిడకి విషయం తెలియదు కదా. అవును చిట్టమ్మా, ఈ డాక్టరు ఆ డాక్టర్కి ఏదో చెప్పుంటుంది. ముందు ఓసారి ఫోన్ చేయి బావా. హలో హలో హలో, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. సారీ సార్, మీరు చెప్పినట్టే నాటకం ఆడదాం అనుకున్నాను, కానీ ఇంతలోపే మా సీనియర్ డాక్టర్ వచ్చి మీ పేషెంట్ ని లోపలికి తీసుకెళ్లారు. ఆవిడకి అబార్షన్ చేయకూడదనే లోపే లోపల ఆవిడ ఏం చేస్తుందో ఏంటోనని నాకు టెన్షన్ గా ఉంది. అయ్యో అయ్యో, అది కాదండి, నేను చెప్పేది వినండి ఒకసారి. సారీ సార్, ఇంతకు మించి నేనేం చేయలేను. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆవిడతోనే మాట్లాడండి. హలో, అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. హలో హలో హలో. ఏడు బావా, ఏడైంది? ఏముంచిట్టమ్మా, మనం ఎంతో కష్టపడి నాటకం ఆడి ఆ డాక్టర్కి వార్నింగ్ ఇస్తే వేరే డాక్టర్ వచ్చి అక్కను లోపలికి తీసుకెళ్ళింది.
ఇప్పుడు ఏం చెయ్యాలో, జరిగే ఆపరేషన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి. అచ్చి బాబాయ్, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి బావా, లేదంటే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. పోతున్న కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకి రాకముందే అడికి నూరేళ్ళు నిండిపోతాయి. బావా, ఏదో ఒకటి ఆలోచించు. డాక్టర్, గ్లౌజులు వేసుకుంటున్నారేంటి? నేను మరి అంత అంటారాను దాన్నా? గ్లౌజులు వేసుకుంటుంటే నీకలా అర్థమైందా? ఏమ్మా, ఇప్పుడు నీకేం ఆపరేషన్ చేస్తున్నావో తెలుసా? తెలుసు డాక్టర్. నాకు వాంతులు రాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంతే కదా? ఏంటి, వాంతులు రాకుండానా? బహుశా పేషెంట్ కలా చెప్పుంటారేమో. బావా, నాకు ఒక ఐడియా వచ్చింది బావా. ఏంటి చిట్టి మాది, తొందరగా చెప్పు. అదనమాట. సూపర్ చిట్టమ్మా, పదండి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముందు వెళ్దాం, పదండి. అలాగే అమ్మా, పదలే. బా ఏరా అవతారం, మనం అప్పచెప్పిన పని ఆ డాక్టర్ పూర్తి చేస్తుందంటావా? అయిపోయింటుందక్క. ఇంకాసేపట్లో నీలాంబర్ మన ముందు ఏడ్చుకుంటూ బయటకొత్త చూడు. ఇదిగో కాంతమ్మ గారు, ఇటువైపు ఒక పిచ్చి పేషెంట్ వచ్చింది, మీరు గాని చూసారా? పిచ్చి పేషెంటా? అవునండి, పిచ్చికి 10 రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంతకు ముందే ఎవరో డాక్టర్ని కొట్టేసి ఆవిడ బట్టలేసుకొని డాక్టర్ లాగా ఒక అమ్మాయిని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందంట. అక్క, ఇంతకు ముందు నీలాంబర్ని గదిలోకి తీసుకెళ్ళింది కొంపదీసి పిచ్చిది కాదు కదా? ఎస్పీ గారు, చెప్పండి డిఎస్పీ గారు. ఆ పిచ్చమ్మాయి ఎవరో నీలాంబరి అన్న పేషెంట్ ని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందంటే ఇప్పుడే. ఏడేటేటి, పిచ్చి పేషెంట్ నీలాంబరని పేషెంట్ ని లోపల కట్టుకెళ్ళిందా? ఓరి నాయనో, ఆ పిచ్చిది నా కూతుర్ని ఏం చేస్తుందో ఏంటో. ఇంకేట్ సాత్తది, ఆపరేషన్ కత్తి తీసుకొని కసకసకసాని పొడసెత్తది, తీసేత్తది. వామ్మో, అలా జరగడానికి వీల్లేదు. ఒరే తమ్ముడు, అక్క పదరా తొందరగా. పదక్క. అమ్మయ్యా బావా, ఇక మనం అనుకున్నట్టు ఏ సమస్య లేనట్టే. అవును చిట్టి. డాక్టర్, నా జుట్టు కాస్త పొడవు పెరిగింది, ఒక అంగుళం కట్ చేస్తారా? వాట్? జుట్టు కట్ చేయాలా? ఇదేమన్నా బార్బర్ షాప్ అనుకున్నావా, బ్యూటీ పార్లర్ అనుకున్నావా? నాకసలే బీపీ పెంచుకో. సిస్టర్, తనకి మత్తు ఇంజెక్షన్ చేయి. నాకు మత్తు ఇంజెక్షన్ ఎందుకండి? అబోర్షన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. వసే మెంటల్ మొహందానా, నాకు అబోర్షన్ ఏంటే? నీకు గని పిచ్చి పట్టిందా? నేనొచ్చింది వాంతులవుతున్నాయని ట్రీట్మెంట్ కోసం. ముందు అది చేయండి చాలు. షటప్. ఇది ఆపరేషన్ థియేటర్ అనుకున్నావా, సినిమా థియేటర్ అనుకున్నావా? చూడు డాక్టర్, నాలో ఒక వైపే చూడాలనుకో, ఇంకో వైపు చూడాలనుకోకు. నా కడుపులో ఉన్న బిడ్డకి అపకారం తలపెట్టాలని చూసావో, నీ కడుపులో ఒక గుద్దు గుద్దుతా, చచ్చి ఊరుకుంటావు. సిస్టర్, ఇది మెంటల్ దానిలో ఉంది, గట్టిగా పట్టుకో. వదులు, వదులు, నన్ను వదులు.
ఆగు నిన్నే ఆగు డాక్టర్ వదులు డాక్టర్ ఏ, ఆగండి వదులు ఆగు మేడం వదలండి నీలు ఏ, వదులు తీరా ఏ, తొందరగా తియ్యి. వదులు బా బాబా పద